సో సార్ ఆగస్టు 14న కూలీ మూవీ వార్ 2 మూవీ ఒకే రోజు వస్తున్నాయి. సో ఏం చెప్తారు దాని గురించి? రెండు సినిమాలు మనకు పండగలా రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే వార్ 2 కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంది మన తెలుగు ఆడియన్స్. నిజంగా వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారు నటించడం, ఒక హిందీ సినిమాలో ఎన్టీఆర్ గారు నటించడం, ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి లక్షల వేళ్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి ఎన్టీఆర్ గారి గురించి. వార్ 2లో ఎన్టీఆర్ గారు డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ ఒక అద్భుతమైన సినిమాలో ఎన్టీఆర్ గారు చేసినందుకు మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. అలాగే కూలీ సినిమా కూడా ఒక మంచి సినిమాగా రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సినిమాలు, అంటే ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు, నాగార్జున గారు, రజనీకాంత్ గారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు. సో కలెక్షన్ వైజ్గా ఏమైనా తగ్గొచ్చా? పెరుగుతుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు పెద్ద హీరో కదండి మన తెలుగులో. ఆయన సినిమా చేస్తేనే ఇక్కడ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతూ ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ గారి చరిస్మా ముందు ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా సరే తల ఒగ్గాల్సిందే, తగ్గాల్సిందే. అంటే వార్ 2 నుంచి మనం చూసుకుంటే సార్ ఎస్ రాజు ఫిల్మ్స్ వాళ్ళు చేసేది. సో చాలా పెద్ద సంస్థ. మన లోకేష్ కనగరాజ్ గారు అంటే మంచి సినిమాలు చేసినప్పటికీ లాస్ట్ లియో సినిమా ఫ్లాప్ అయింది. సో ఎంతవరకు వార్ 2 ప్రభావం లియో అంటున్నాం అది సినిమా మీద ఉంటుంది? కూలీ వార్ 2 ప్రభావం గట్టిగానే ఉంటుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ఇది. ఇప్పుడు మనకే ఎన్టీఆర్ సినిమా అనుకుంటాం, హిందీలో వాళ్ళేమో రితిక్ రోషన్ సినిమా అనుకుంటారు. కానీ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తర్వాత మొట్టమొదటిసారిగా చేస్తున్న సినిమా ఎన్టీఆర్ గారు. చాలా ఎఫెక్ట్ పెట్టి చేశారంటున్నారు. తక్కువ రోల్ పరంగా చిన్న రోల్ ఉంటుంది అంటున్నారు, కానీ యాక్షన్ పరంగా పెద్ద రోలే అది. నిజంగా ఒక సెన్సేషనల్ మూవీగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి మన తెలుగు ప్రజలకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాం.